రష్మికతో ఇంటరాక్షన్ కానీ తనతో అనుబంధం షూటింగ్ టైంలో కానీ ఎలా ఉండేది? చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా రష్మిక మ్యామ్ మామూలుగానే చాలా ఎఫెక్షనేట్ పర్సన్. చాలా బాగా పలకరిస్తారు, చాలా బాగా మాట్లాడతారు సెట్లో కూడా. అండ్ చాలా జాతరలో ఎక్కువ టైం స్పెండ్ చేసాము. సో ఫైట్ సీక్వెన్సెస్ అక్కడ నేను క్లైమాక్స్లో నేను ఒక్కదాన్ని నించుని చూస్తే, జాతరలో మ్యామ్ నేను మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నించుని ఫైట్ సీక్వెన్సెస్ చూస్తూ చాలా జోవియల్గా కూడా కాన్వర్సేషన్స్ ఉన్నాయి. చూడు చీరలు కట్టుకొని, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన ఇబ్బంది ఎలా ఉంటుంది ఏంటి అని, అబ్బాయిలందరూ చీరలు కట్టుకొని ఫైట్ చేస్తున్నారు కదా అని. సో చాలా సరదాగా జరిగిన సీక్వెన్సెస్ జాతరలో, ఆఫ్ ద సెట్, ఆన్ ద సెట్ కూడా. ఎలాంటి కామెంట్ చేసేవాళ్ళు జనరల్గా? ఏం సార్ కామెంట్స్ ఎలా ఉండేవి అంటే, ఇప్పుడే చెప్పావు కదా, అప్పుడు అబ్బాయిలు చీరలు కట్టుకొని ఫైట్ చేయటం అంటే కష్టం అని. అదే మనకి తెలుస్తుంది ఆ కష్టము, వాళ్ళకి కూడా ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు చీరలు కట్టుకుని యాక్ట్ చేయాలి, ఫైట్ చేయాలి, ఇదంతా చేయాలి కదా. నౌ దే నో ఎంత కష్టమో చీరని హ్యాండిల్ చేయడం అది ఇది అని చెప్పి జోవియల్గా మాట్లాడుకునే వాళ్ళు. యాక్చువల్గా జాతర సీన్లో ఫస్ట్ నీ డైలాగ్ అంటే నువ్వు రెవల్యూషనరీ, నువ్వు ఎలా అయితే వాళ్ళ మీద తిరగబడ్డావో, ఆ తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు రష్మిక అజయ్ అంటే మీ ఫాదర్తో తను చెప్పిన డైలాగ్తో ఒక విధంగా చెప్పాలంటే డామినేట్, వాళ్ళు ఎవరు కనపడరు. అవును సార్, అవును సార్. అండ్ ఆ ఎమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతమంది మధ్యలో ఆ క్యారెక్టర్ని అలా క్వశ్చనింగ్ చేసేటప్పుడు మ్యామ్ డైలాగ్ మోనోలాగ్ ఏదైతే ఉందో చాలా అనిపించిందా, అరే మనం ఇక అరే ఒక్కది దెబ్బకి మనం అందరం కనపడకుండా పోతామని ఏమన్నా అనిపించిందా? అంటే ఐ వాజ్ సో హ్యాపీ. మ్యామ్ అంత అంటే ఒక యాక్టర్కి ఆ స్కోప్ నిజంగా జరిగింది కూడా అదే. ఇప్పుడు అవునవును, సినిమా చూసేటప్పుడు ఆ జాతర సీన్ స్టార్టింగ్లో అబ్బాయిలు వచ్చి ఏడిపించడం, అప్పుడు నీ క్యారెక్టర్ వచ్చి తిరగబట్టడం, అలా ఒక విధంగా మంచి ఇంపార్టెన్స్ ఉంది అనుకున్న టైంలో సడన్గా రష్మిక వచ్చి తిరగబట్ట తర్వాత అసలు ఎవరు కనపడరు. అవును అవును, ఆ ఫ్యూ మూమెంట్స్ అయితే ఎవరు కనిపించారు సార్, మ్యామే కనిపిస్తారు. కాకపోతే జాతర సీక్వెన్స్ ఏంటంటే ఇట్స్ అ ప్యాకేజ్ సార్. ఒకరికి ఇంపార్టెన్స్ ఉంది అని ఏం లేదు, అన్ని 2 సాంగ్స్ ఉన్నాయి. అసలు జాతరలో గంగోరి వెనుక తల్లి సార్ ది హైలైట్. దాని తర్వాత ఇదంతా డ్రామా స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ థింక్ నాకు అర్థమైన దాని ప్రకారం ఇట్స్ అ ప్యాకేజ్. ఆ 15-20 మినిట్స్ ఏదైతే ఉందో, సాంగ్, డాన్స్, ఇమోషన్, హైస్, సో హోల్ ప్యాకేజ్. అందులో అందరూ హైలైట్ అయ్యారు, చేసిన వాళ్ళందరూ వాళ్ళ పరంగా హైలైట్ అయ్యారు. అండ్ రష్మిక మ్యామ్ మోనోలాగ్ నా ఫేవరెట్. సో ఇంకా